ఏంటి తమ్ముడు ఏం చేస్తున్నావు? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. రండి, మీతో మాట్లాడాలి. రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. ఏమన్నాడు? ఏమన్నాడు? నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. ఎమ్మెల్యే తెలుసుగా. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్. ఏం టార్చర్. ఆయన మనసు పెడితే కలెక్షన్ అయినా ఎలక్షన్ అయినా అలా కొడతారు. దేనికైనా సరే అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు. నాకున్న సమాచారం డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్న సమాచారం మాత్రం ఉన్నాం అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. రెండవసారి ఆయన గెలుస్తున్నారు, ప్రాబ్లం లేదనేటువంటి సమాచారం అయితే నాకు కొట్టగా నువ్వు చేసిన ఏదో పని ఏంట్రా రెచ్చిపోతున్నావు? కొట్టాలంటే పెద్ద ఆలోచించినట్రా. ఎవరు మోసం చేశారు, ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. అయ్యయ్యో సానుభూతి వద్దురా, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. అల్లుడు, నిన్ను చూస్తుంటే నాకుండే తరుక్కుపోతుందయ్యా. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 13 ఏళ్ళు అవుతుంది. ఏం చేద్దామంటావు? మరి ఏం చేద్దామంటావా? 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయినా నువ్వెక్కడ? 2 చోట్ల ఓడిపోయినాడు డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. నేనా? నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. ఎకరాలు ఉన్నాయి, ఐటీ మినిస్టర్ 600 ఎకరాలు ఉన్నాయంటే ఎక్కడ? కనకదాస్ గారు, ఇది చాలా అన్యాయం అండి. శంకరబాబు గారు, నా బతుకు మీకు తెలిసిందే కదండి. ఇదంతా రావు గారి డెసిషన్ అండి. ఏ బుల్లబ్బాయ్, ఎందుకంత ఎమోషన్? టేక్ ఇట్ ఈజీ. అలాగే. మళ్ళీ మంత్రిగా చూడబోతున్నాం, ప్రతిపక్ష నాయకురాల్లాగా చూడబోతున్నాం. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మీ భవిష్యత్తు ఏంటి? నరుకుతారు. ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ఆడు మగాడైతే మేము మాడగలవా? జగనన్న సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. టీడీపీ కూటమి ఉప్పెనలో జే గ్యాంగ్ సముద్రంలో కలిసిపోయింది. మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. హలో, రాజకీయాలు చేసేవాళ్ళు షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు ఏదేదో వాడాడు. మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు. పిఠాపురం కేంచి ఎమ్మెల్యేగా గెలిచిండు పవన్ సారు. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. మీరు జగనన్నను ఏం ఓడిస్తారు? నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? చేసిందంతా చేసింది, లాస్ట్ కెర్రి పుష్పం చేసింది. పవన్ కళ్యాణ్ గారు చరిత్రలోనే 2 చోట్ల నించుని ఓడిపోయిన గొప్ప నాయకుడు. అనవసరంగా నోరు జారాను దేవుడు. ఒంటి కళ్ళతోనే అంత కోపంగా చూస్తున్నాడంటే 2 కళ్ళతో అయితే సర్వనాశనం అయిపోయాడు దేవుడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఇదే నా శాసనం. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సేన పార్టీని పెట్టి దాన్ని చంద్రసేనగా మార్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సార్. అలా అన్నావా? అన్నాడు సార్, నిజం ప్రామిస్ సార్.
చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే. ఈరోజు అందరికి అర్థమైంది, పవర్ స్టార్ కాదు పవన్ కళ్యాణ్, ప్యాకేజీ స్టార్ అని మళ్ళీ అయిపోయింది బతికి అయిపోయింది. తరిమి కొడతారు ఈ పవన్ కళ్యాణ్, గాడిదలు కాస్తున్నారని అడుగుతున్నా. లెంత్ ఎక్కువైంది, లైవ్ లో చంపేస్తాను రోయ్, లైవ్ లో. మంగళగిరి అని పలకలేక మందలగిరి అనే ఒక మందబుద్ధి గల కొడుకుని కానీ ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య, ఈడికుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం చాలా సిగ్గుచేటు అధ్యక్ష. మీ ఇద్దరు మూలకెళ్ళి నేను గెలవడానికి నాకు ₹1 ఖర్చు పెట్టేది ఎలక్షన్స్ లో. నన్ను ఒక రెడ్డిగా చూసి కులం చూసి నన్ను ఓడించాడు. మొట్టమొదటి రిజల్ట్ నగరిలోనే వస్తుంది, రోజక్క బొక్క పగలుతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. అన్న కరెక్ట్ మనిషి దొరికావయ్యా. రోజా గారికి మాటలు ఎక్కువ మ్యాటర్ తక్కువ అని చెప్పడానికి ఈరోజు ఇంతమంది ఇక్కడ వచ్చారు. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో మాట ఎత్తే పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రులను లేకపోతే ప్యాకేజీ స్టార్ అని మాట్లాడతారు. సిగ్గుండాలి మేడం మీరు మాట్లాడడానికి. ఊళ్ళో వాళ్ళంతా నా కథ కైక్లూర్ అయిపోయిందని అనుకోరండి, అనుకుంటే పెద్ద కొంపలే మునిగిపోలేవయ్యా. దరిద్రుడు ఎవడన్నా ఉన్నా అంటే వేణు స్వామి గారు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. దేశంలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. నా ఊళ్ళో నన్ను ఎదవని చేస్తావా? నీ కథ ముగిసిపోయింది నీ కథ. బెడ్లు పుట్టలేదంటే బెడ్లు పుట్టేదానికి ఈడేం చేస్తాడు, ఈడి బిడ్డలు ఈడి కల్లా ఈడు అగసార్లు పడతాడు. అందకాడే పంది మొఖం ఉన్నట్టుంటాడు చూడు. శ్యామల గారి గతంలో పవన్ కళ్యాణ్కి నేను వీరాభిమానిని అని అన్నట్టు గుర్తు నాకు. అంటే అది నిజమేనా? వీరాభిమాని అంటే నా ఫేవరెట్ హీరో అయితే మహేష్ బాబు గారు. రాజకీయాలు అంటే ఆవేశపడ్డం కాదు, అంటే సాయం చేయడం అనేది నేను నమ్ముతా. కరెక్ట్ పొల్లారా. సో నేను ఇప్పటివరకు ఆయన్ని ఆవేశపడ్డం చూశాను, ఆయాసపడ్డం చూశాను. అటు చూడు, ఎప్పుడు నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. అటు చూడు బే. ఆయన చేసిన ఎన్నో మంచి పనులు, ఆయన చేసిన చారిటీ కార్యక్రమాలు, ఇవన్నిటి గురించి తెలుసుకుని నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. అభిమానిస్తానంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ దట్ ఆయన క్యారెక్టర్కి నేను పెద్ద ఫ్యాన్. ఆయన శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు.